ఒకవేళ మీ ఇంట్లో చెల్లి, కూతురు లేదా ఒక చిన్న పాప ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ప్రతి ఇంట్లో చదువు, పెళ్లి గురించి ఆందోళన ఉంటుంది. కానీ ఈ రోజు ఈ వీడియోలో ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి చెప్పబోతున్నాం. దీని ద్వారా మీ ఆందోళన చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి సమయం వృధా చేయకుండా వీడియోని ప్రారంభిస్తాం. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో గవర్నమెంట్ స్కీమ్స్. ముందుగా సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుకుందాం. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రూపొందించారు. మీ అమ్మాయి వయసు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మీ అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ లో మీరు సంవత్సరానికి 250 నుండి 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ డబ్బు సురక్షితం మాత్రమే కాకుండా మీకు ట్యాక్స్ నుండి కూడా మినహాయింపు లభిస్తుంది. ఇప్పుడు ఎంత లాభం వస్తుంది అనేది అర్థం చేసుకుందాం. మీరు కేవలం ప్రతి నెల 1,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 జమ చేస్తున్నారు అనుకుందాం. 15 సంవత్సరాల పాటు మీరు కట్టాక మీరు సుమారు దాదాపుగా 1,80,000 రూపాయలు కట్టినట్టు. కానీ మెచ్యూరిటీ సమయం పూర్తయ్యాక మీకు రిటర్న్ వచ్చేటి దాదాపు 6.5 నుండి 7 లక్షల వరకు అమౌంట్ వస్తుంది. అది మీ అమ్మాయి చదువు కోసం లేదా పెళ్లి కోసం ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ దీంట్లో దాదాపుగా 8% వడ్డీని ఇస్తుంది. ఇది పిఎఫ్ లేదా ఎఫ్డి కంటే ఎక్కువనే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మీరు కేవలం చదువు లేదా పెళ్లి కోసం కాదు, ఇంకా దేనికైనా సరే మీరు డబ్బుని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక స్కీమ్ గురించి మాట్లాడదాం. ఎన్పిఎస్ వాత్సల్య. ఇది స్పెషల్లీ చిన్నపిల్లల కోసం డిజైన్ చేయబడింది. ఈ స్కీమ్ ద్వారా మీరు మీ పిల్లల పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ ను ఓపెన్ చేయొచ్చు. ఇందులో మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. దీని వల్ల కలిగే లాభం ఏంటంటే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు దీర్ఘకాలంలో ఇది పెరిగి పిల్లల చదువు, పెళ్లి మరియు ఇతర అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు మీ బిడ్డ పేరు మీద నెలకు 2,000 అంటే సంవత్సరానికి 24,000 పెట్టుబడి ప్రారంభించాలనుకుందాం. మనం ఇక్కడ యావరేజ్ గా 10% రిటర్న్ వస్తాయి అనుకున్నట్లయితే 15 సంవత్సరాల తర్వాత మనకు 10 లక్షల రూపాయలు రిటర్న్ వస్తుంది. ఒకవేళ మీరు దీన్ని 20 సంవత్సరాల పాటు పొడిగించినట్లయితే మీకు దాదాపుగా 15 నుండి 16 లక్షల వరకు అమౌంట్ చేరవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. అదేంటంటే ఈ స్కీమ్ అనేది స్టాక్ మార్కెట్ తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి రాబడిలో మార్పులు ఉండవచ్చు. ఇక్కడ నేను చెప్పిన క్యాలిక్యులేషన్ మొత్తం ఒక ఉదాహరణ మాత్రమే. సో వీటి వల్ల మీరు నెలకు చిన్నపాటి పొదుపుతో పిల్లల చదువు, పెళ్లి మాత్రమే కాకుండా ఇతర అవసరాలు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా వచ్చే అమౌంట్ ని. కాబట్టి ఈ 2 స్కీమ్ లో మీకు ఏది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ